పవర్ సప్లై వచ్చేసరికి మీరు కిందనైతే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని క్యాబినెట్స్ మీకు పవర్ సప్లై అనేది పైన ఇన్స్టాల్ చేసుకోవాలి. బట్ దీనికి స్పేస్ వచ్చేసరికి కింద అయితే ఇచ్చారు. ఇవన్నీ కూడా కంప్లీట్గా ఫ్యాన్స్ అనేవి మీకు మోడెక్స్ బేస్తో అయితే పనిచేస్తాయి. సో ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. మీకు ఆర్జీబీ కంట్రోల్ కానీ ఇటువంటిది అయితే ఏమీ ఉండదు. హాయ్ ఫ్రెండ్స్, నేను సార్, మీరు చూస్తున్న తెలుగు పీస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక కొత్త క్యాబినెట్ అయితే తెప్పించాను అనమాట. సో దానికి సంబంధించి అన్బాక్సింగ్ చేద్దామని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. యాక్చువల్గా ఈ క్యాబినెట్ని తెప్పించి చాలా రోజులు అవుతుంది. ఒక 6 days కానీ 5 days కానీ అవుతుంది అనమాట. బట్ ఇప్పుడు వరకు అన్బాక్సింగ్ అయితే చేయలేదు, కుదరలేదు. బట్ నాకు భయం వేస్తుంది. ఇప్పుడు ఒకవేళ అందులో డ్యామేజ్ కనుక వస్తే రిటర్న్ పెట్టడం పరిస్థితి ఎలాగా, లేకపోతే రీప్లేస్మెంట్కి రిక్వెస్ట్ ఎలా చేయాలని చెప్పేసి నాకైతే భయం వేస్తుంది. చేసేది ఏం లేదు. బట్ జనరల్గా మీకు ప్రాబ్లం ఎలా ఉంటుందంటే, అమెజాన్లో కొన్న వస్తువులు ఒక టైం వరకునే ఉన్నా రిటర్న్ అయితే పెట్టచ్చు. ఆ తర్వాత పెడదామన్నా కూడా కుదరదు. తలకాయ నొప్పి అనేది అనుకోవాలి. జనరల్గా అమెజాన్ కొంతవరకు పర్లేదు, కానీ బేసిక్గా మనమే ఫోన్లు చేసి ఎంతవరకు ప్రాసెస్ అయింది, రిఫండ్ ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ కూడా మనమే కనుక్కోవాలి. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఏమి చేయరు. ఎనీవేస్, నేను క్యాబినెట్ అనేది అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఈ మధ్యన కొత్తగా అయితే లాంచ్ చేశారు యాంటీ స్పోర్ట్స్ దగ్గర నుంచి. సో దాని గురించి అని చెప్పేసి ఇది అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను అనమాట. మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి అయితే చేస్తున్నాను. బట్ నేను ఎడ్జ్ నుంచి ఓపెన్ చేస్తున్నాను కాబట్టి 4 layers కింద అయితే కనిపిస్తుంది. యాక్చువల్గా అయితే 2 layers అయితే ప్యాక్ చేస్తారు అనమాట. చూద్దాం ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది మనకి బాక్స్ అనమాట. సో బాక్స్ ఎలాగైతే ఉంది. అండ్ దీనికి సంబంధించి డీటెయిల్స్ చూసుకున్నాం అనుకోండి, వీళ్ళు ఫ్రంట్ టీమ్ మెన్షన్ చేయలేదు. జస్ట్ దీనికి సంబంధించిన మోడల్ మాత్రమే చూపించారు అనమాట. అదే మనం వెనకాల చూసుకున్నాం అనుకోండి, వెనకాల కేబుల్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు అని, సెపరేట్గా మనకి పిఎస్యు జోన్ ఉందని, అంతేకాకుండా మనకి గ్రాఫిక్ కార్డ్స్ పెద్ద సపోర్ట్ చేస్తారని రాశారు. మిగతా చదువుదామని ఉంటే వీళ్ళు ప్రైమ్ స్టిక్కర్ అయితే అంటించేశారు. ఎనీవేస్, నేను బాక్స్ అయితే కట్ చేసి మీకు అయితే చూపిస్తాను. నాకు తెలిసిన వరకు అప్ టు 8x మదర్ బోర్డ్ సపోర్ట్ చేస్తాను అయితే అనుకుంటున్నాను. ఒకసారి చూద్దాం. ఎస్, 8x బోర్డ్ అయితే సపోర్ట్ చేస్తుంది. నాకు తెలిసిన వరకు 8x బోర్డ్ యూస్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎక్కువ శాతం M8X బోర్డ్ని అయితే యూస్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ నేను సీల్ అయితే బ్రేక్ చేసి మీకు లోపల క్యాబినెట్ని అయితే చూపిస్తాను. ప్యాకింగ్ అయితే పర్లేదు ఫ్రెండ్స్, బాగానే వచ్చింది. సో క్యాబినెట్ని అంతకుముందు నేను అన్బాక్సింగ్ చేయాలంటే అట్లీస్ట్ ఒక 2 సపోర్ట్ ఉంటే కానీ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు చాలా శాతం పర్లేదు అనేది అనుకోవాలి. చాలా ఈజీగా ఈ బాక్స్ని తీసేసి పక్కన పడేయాలన్నమాట. ఆ తర్వాత మనం ఈ క్యాబినెట్ని అయితే చూడొచ్చు. ఒక్కొక్కసారి క్యాబినెట్స్ అయితే డ్యామేజ్ వస్తూ ఉంటే నాకు మెయిన్గా ప్రాబ్లం అనిపించింది అదే. ఆన్లైన్లో క్యాబినెట్ ఆర్డర్ పెట్టాలని ఎప్పుడు అనిపించినా కూడా కొంతవరకు దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకంటే మనకు కనుక డ్యామేజ్ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఏంటంటే ఫోటోలు షేర్ చేయండి, లేకపోతే మీరు డేట్లు రాయండి, ఈ రాయండి అని చెప్పేసి వాళ్ళ రకరకాల స్టెప్స్ అయితే అడుగుతూ ఉంటారనమాట. సో దాని గురించి అని చెప్పేసి నాకు అంతకైతే నచ్చేది కాదు క్యాబినెట్స్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడం. అదే మీరు ఆఫ్లైన్లో పెట్టుకున్నారు అనుకోండి, అసలు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మొత్తం అంతా చెక్ చేసుకునే తీసుకోవచ్చు కాబట్టి మీకు అట్లా ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు అనమాట. సో క్యాబినెట్ని చూసుకున్నారు అనుకోండి, క్యాబినెట్ మీకు ఎలాగైతే ఉందన్నమాట. ఇనీషియల్ ఇంప్రెషన్స్ చూసుకుంటే క్యాబినెట్ అయితే మీకు పర్వాలేదు, బాగుంది. యాక్చువల్గా ఈ క్యాబినెట్లో మీకు మొత్తం 4 ఫ్యాన్స్ అయితే వస్తాయి. 3 ఫ్యాన్స్ ఫ్రంట్ అయితే ఉంటాయి. అండ్ దాంతో పాటు వెనకాల ఇంకొక ఫ్యాన్ అయితే ఉంటుంది. అండ్ మనం ఐఓ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, ఇందులో మీకు 2 USB 2.0 పోర్ట్స్ ఉన్నాయి. అలాగే ఒక USB 3.0 పోర్ట్ అయితే ఉంది. అండ్ మనకి పవర్ బటన్ ఉంది. అండ్ పవర్ బటన్ తో పాటు రీసెట్ స్విచ్ కూడా ఉందన్నమాట. ఫ్రెండ్స్, దీన్ని చూసి మీరు గ్లాస్ అని అనుకుంటున్నారేమో. యాక్చువల్గా ఇది గ్లాస్ అయితే కాదు ఫ్రెండ్స్, ఆర్కిలిక్ ప్యానల్ అనమాట. మోస్ట్లీ ఇంకా ప్లాస్టిక్ అని అయితే అనుకోవచ్చు. మీరు కేర్ఫుల్గా చూసుకున్నట్లయితే ఇది కూడా మీకు చూడడానికి గ్లాస్ లుక్ అయితే వస్తుంది. బట్ ఇంకా మీకు ఫింగర్ ప్రింట్స్ అనేవి గట్రా కొంతవరకు తక్కువ అయితే పడుతూ ఉంటాయి. బట్ గీతలు పడే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఆ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. సో నేను ఏంటంటే ఒకసారి సైడ్ ప్యానల్ కంప్లీట్గా రిమూవ్ చేసేసి మీకు అయితే చూపిస్తాను. వీలైతే ఏదైనా ఒక పీసీ బిల్ అయితే చేస్తాను. సో ఆ పీసీ బిల్లో మీకు దీని లుక్ ఎలా ఉంది ఇదంతా కూడా మీకు అయితే తెలుస్తుంది అనమాట. యాక్చువల్గా ఇది నేను ఎందుకు తెప్పించానంటే, మీరు ఒక తక్కువ ప్రైస్లో మీరు కంప్లీట్గా ఆర్జీబీకి మీ పీసీని ఎలా చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పడం కోసం అయితే క్యాబినెట్ అయితే తెప్పించాను. ఆ వీడియో కూడా త్వరలోనే వస్తుంది. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ సైడ్ ప్యానల్ కంప్లీట్గా రిమూవ్ చేసేసి ఇవి కూడా మొత్తం కంప్లీట్గా పక్కన పెట్టేసి మళ్ళీ చూపిస్తాను. ఫ్రెండ్స్, లోపల చూసుకున్నారనుకోండి, లోపల మనకి ఎలాగైతే ఉందన్నమాట. ఇందులో వాళ్ళు రాసిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే కంప్లీట్గా 8x బోర్డ్స్ వరకు సపోర్ట్ చేస్తానైతే రాశారు. బట్ 8x బోర్డ్ పెట్టుకున్నట్లయితే నాకు తెలిసిన వరకు స్పేస్ అనేది చాలా లిమిటెడ్గా అయితే ఉంటుంది. పవర్ సప్లై వచ్చేసరికి మీరు కిందనైతే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని క్యాబినెట్స్ మీకు పవర్ సప్లై అనేది పైన ఇన్స్టాల్ చేసుకోవాలి. బట్ దీనికి స్పేస్ వచ్చేసరికి కింద అయితే ఇచ్చారు.
ఇవన్నీ కూడా కంప్లీట్గా ఫ్యాన్స్ అనేవి మీకు మోలెక్స్ బేస్తో అయితే పనిచేస్తాయి. సో ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. మీకు ఆర్జీబీ కంట్రోల్ కానీ ఇటువంటిది అయితే ఏమీ ఉండదు. అండ్ మనం ఆపోజిట్ సైడ్ చూసుకున్నాం అనుకోండి, ఆపోజిట్ సైడ్ కూడా నేను ఒకసారి రిమూవ్ చేసి చూపిస్తాను. నాకు తెలిసినంత వరకు ఇందులో మీకు కేబుల్ మేనేజ్మెంట్ చేయడం కోసం స్పేస్ ఉంటుంది, బట్ ఆ స్పేస్ అనేది చాలా లిమిటెడ్గా అయితే ఉంటుంది. నాకు కొంతవరకు నచ్చింది ఏంటంటే డస్ట్ ఫిల్టర్ అయితే ఇచ్చారు పైన. సో ఈ డస్ట్ ఫిల్టర్ని యూజ్ చేసుకుని మనకి సిస్టంలోకి కంప్లీట్గా డస్ట్ అయితే వెళ్ళిపోకుండా ఉంటుంది అనమాట. జస్ట్ ఈ డస్ట్ ఫిల్టర్ని తీసుకుని ఎప్పటికప్పుడు అయితే క్లీన్ చేసుకోవచ్చు. సో అది కొంతవరకు మీకు బెనిఫిట్. అండ్ కావాలనుకుంటే మీరు ఇక్కడ పైన ఇంకొక 2 ఎక్స్ట్రా ఫ్యాన్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మనకి క్యాబినెట్ అనమాట. బేసిక్గా మీకు బడ్జెట్లో క్యాబినెట్ తీసుకోవాలని అనుకుంటే, ఆర్జీబీ కావాలనుకుంటే ఈ క్యాబినెట్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి ఖచ్చితంగా నేను ఒక పీసీలో అయితే ఇన్స్టాల్ చేసి పీసీతో పాటు బిల్డ్ చేయడం కానీ లేకపోతే అప్గ్రేడ్ చేసినప్పుడు కానీ ఏదో ఒకటి అయితే ట్రై చేస్తాను. ఈ క్యాబినెట్ మీకు ఎలాగుంది, లుక్స్ ఇవన్నీ కూడా కంప్లీట్గా తెలుస్తుంది అనమాట. సో ఈ క్యాబినెట్ని కావాలి కొనుక్కోవాలనుకుంటే కనుక ఒకవేళ అవైలబుల్గా ఉంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. నేను కొన్నప్పుడు దీని ప్రైస్ దాదాపుగా 2600 ఎంత ఉందో నాకు అంత ఐడియా అయితే లేదు. బట్ ఈ రోజు ప్రైస్ ఎంత ఉంది, వీడియో పోస్ట్ చేసేటప్పుడు ప్రైస్ ఎంత ఉందో మీరు కింద డిస్క్రిప్షన్లో చూసుకుని అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సాయిరామ్, సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.